ఈరోజు మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రభువు దేవుడు మనం ఫలించాలని కోరుతున్నాడు. ఫలించడం మాత్రమే కాదు గాని మరి ఎక్కువగా దేవుల్లో ఫలించాలని కోరుతున్నాడు. ప్రార్థన పరులమైతే ఇంకెక్కువగా ప్రార్థన చేయాలని, అభిషేకము పొందిన వారమైతే ఇంకెక్కువ అభిషేకం ఉండాలని, పరిశుద్ధంగా జీవిస్తున్నామని మనకు అనిపిస్తే ఇంకెక్కువగా పరిశుద్ధంగా ఉండాలని, వాక్యంలో ఎదిగిన వారంగా ఉన్నామని మనకు అనిపిస్తే ఇంకెక్కువగా వాక్యంలో ఎదగాలని, ఎక్కువగా మనము ఉండాలని, అన్ని విషయాల్లో దినదినాభివృద్ధి పొందుతూ, అన్ని విషయాల్లో దినదినము అభివృద్ధి పొందుచు వృద్ధి చెందాలని ప్రభువు దేవుడు మన గురించి పట్టించుకుంటున్నాడు. ఆయన ద్రాక్షవల్లి అని, మనము తీగలమని, మనము ఫలించాలని, ఫలించడానికి ఎవరైతే అడ్డుపడుతున్నారో, ఫలించకుండా ఏ కలుపు మొక్కైతే అడ్డుగా ఉందో ఆ కలుపును తీయించు మనము మరి అధికముగా ఫలించవలనని, మనం అధికముగా అభివృద్ధి పొందవలనని దానిలో పనికి రాని తీగలను తీసి పారవేయుచున్నాడట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రభు మనల్ని చూస్తున్నాడని, ప్రభు నాటిన మొక్కలమని, ప్రభు మనల్ని పట్టించుకోకుండా లేడని, ప్రభు ప్రతి దినము మనల్ని చూస్తున్నాడని, మనం ఎదుగుతున్నామా లేదా చూస్తున్నాడని మనకు దీనివల్ల అర్థమవుతుంది కదా. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని కోరుతున్నాడట. ఫలింపకుండా ఏ తీగ అయితే అడ్డుపడుతుందో, ఫలింపడానికి ఏదైతే అడ్డుగా ఉందో, అడ్డుగా ఏదైతే పనిచేస్తుందో అది తీసి పారవేయచ్చు. ఆ యొక్క ఫలింపని ప్రతి చెట్టును ఫలించే విధంగా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి కొంతమంది ప్రార్థన దేవుడు వినట్లేదని అనుకుంటారు. అయ్యో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా కదా, నా ప్రార్థన వినబడట్లేదా దేవునికి అనుకుంటారు. అయ్యో మరి నాకు ఇన్ని రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నానే, నాకు రిజల్ట్ రాలేదని అనుకుంటారు. కానీ ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతున్నది? దేవుడు మనము వృద్ధి చెందాలని, వృద్ధి చెందడం మాత్రమే కాదు మరి ఎక్కువగా వృద్ధి చెందాలని ఆయన మన గురించి పట్టించుకుంటున్నాడని వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఆయన కోరుచున్నట్టుగా వాక్యంలో నుండి మనము తెలుసుకొనిచున్నాం. కనుక దేవుడు నా ప్రార్థన వినలేదని, ఇక నేను ప్రార్థన చెయ్యనని, నేను దేవుని మందిరానికి వెళ్ళనని, దేవుడు నా ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదని కొంతమంది అనుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదని ఈ వాక్యము మనకు తెలియజేస్తున్నది. ప్రతి దినం ఆయన చేస్తున్నాడు. హాగరేమంటది? అరణ్యంలో ప్రార్థన చేసుకుంటూ నువ్వు చూచుచున్న దేవుడవయ్యా అని ఏమంటది. ఆయన చూచుచున్న దేవుడని హాగరు అరణ్యంలో ప్రార్థన చేసినప్పుడు, నీటి ఊట కనబడ్డప్పుడు నువ్వు చూచుచున్న దేవుడవయ్యా అన్నది ఆమె. మనం కూడా హాగరు వల్ల ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనము రిజల్ట్ చూస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనంలో చూసిన విధంగా మనము మన జీవితాలని ఇంకా అభివృద్ధిలోకి, ఇంకా ఫలభరితముగా, ఇంకా ఆశీర్వాదకరంగా, ఇంకా దీవెనకరంగా ఉండునట్లు మనము మరి ఎక్కువగా దేవుడు కోరుకునే విధముగా భక్తి చేస్తూ,
దేవుడు కోరిన విధముగా ప్రార్థన చేస్తూ, దేవుడు కోరిన విధముగా భక్తిలో ఎదుగుతూ, దేవుడు కోరిన విధముగా ప్రార్థన పరులముగా ఉంటూ, దేవుడు కోరిన విధముగా వాక్యములో ఎదుగుతూ, వాక్యానుసారంగా బతుకుతూ యేసు నామములో ఉందుముగాక. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయం చేయనుగాక. ఈ వాక్యము, ఈ వాగ్దానం విన్న మనందరినీ దేవుడు ధైర్యపరిచి, దీవించి, ఆశీర్వదించి మరి ఎక్కువగా ఫలభరితమైన దీవెనలు, ఆశీర్వాదములు ఈ యొక్క వాగ్దానం విన్న మీ అందరికీ, అలాగే వాగ్దానము విని దాన్ని విశ్వసించిన మనందరి జీవితాల్లో దేవుడు బహుగా అభివృద్ధిపరిచి, దేవుడు కోరిన విధంగా అభివృద్ధిపరిచి మనల్ని వర్ధిల్ల చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్యమును బట్టి మీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు. దేవాతి దేవుడా, మీకు వందనములు, స్తోత్రములు నా ప్రభువా. ఎవరైతే అయ్యా తండ్రి ఈ యొక్క అయ్యా దేవా తండ్రి వాక్యమును విన్నారో, అయ్యా ఈ యొక్క వాగ్దానమును విన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి, మహత్కార్యం జరిగించండి అయ్యా తండ్రి, గొప్ప కార్యం జరిగించండి అయ్యా నా ప్రభు. ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు చూడాలి దేవ, ప్రతి ఒక్కరు ఎన్నడూ చూడని దీవెనలు చూడాలి దేవా, ఎన్నడూ చూడని తండ్రి ప్రభు నాయన అయ్యా దేవ, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, దీవెనకరమైన కార్యాలు ప్రతి ఒక్కరు చూడగలుగుటకు మీరు సహాయం చేయండి. నా దేవుడు మహోన్నతుడని, నా దేవుడు అద్భుతాలు చేయగలడని, నా దేవుడు నా ప్రతి సమస్యకు ఆన్సర్ వేస్తున్నాడని తెలుసుకొనగలిగిన అయ్యా జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఎవరైతే ఈ యొక్క వాగ్దానంలో నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో కార్యం జరిగించండి, వాళ్ళ బ్రతుకులో కార్యం జరిగించండి. వారు ఇప్పుడు ఏ అక్కర్లో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో అయ్యా, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, ఇప్పుడే యేసు నామంలో వారి యొక్క ప్రతి అవసరత తీర్చబడును గాక. ఎవరైతే నానావిధ రోగముల చేత బాధపడుతున్నారో అయ్యా, ప్రతి రోగం యేసు క్రీస్తు నామంలో స్వస్థత నొందును గాక. అయ్యా యవనస్తులను దీవించండి, స్త్రీలను దీవించండి, పురుషులను దీవించండి, చిన్నపిల్లలను దీవించండి అయ్యా ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భఫలం అయ్యా మీరు అనుగ్రహించండి నా ప్రభు. అయ్యా ఎవరెవరైతే ఏమేమి కోరుతున్నారో వారి హృదయంలో ఇప్పుడే వారికి అనుగ్రహింపబడునుగాక, ఇప్పుడే వారికి అనుగ్రహింపబడునుగాక యేసునామంలో, ఇప్పుడే వారికి దయచేయబడునుగాక యేసునామంలో. బహుగా ఫలించే హృదయము, బహుగా ఫలించే జీవితము, బహుగా ఫలించడానికి ప్రతి వారు ఏ విషయంలో అడుగుతున్నారో ఆ విషయంలో బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుటకు సహాయం అనుగ్రహించుమని నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.